క్షమాపణల పేరుతో కొత్త డ్రామాకి తెరలేపారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులు తిరుపతి తొక్కిసలాట బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను లైట్ తీసుకున్నారు బిఆర్ నాయుడు. ఎవరో ఏదో చెప్పారని తాము స్పందించాల్సిన అవసరం లేదని పవన్ కు కౌంటర్ ఇచ్చారు. నేను ఈ రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ ఈఓ కానీ ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మాకు సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు ఏడు చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు. మీకు క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు.